నా పేరు మైకల్. నేను మీ ఊరిని డెవలప్ చేయడానికి వచ్చాను. మీకేట్ లాభం? ఇట్స్ కాల్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. పెద్ద పెద్ద కంపెనీలు ఇలా వెనకబడ్డ గ్రామాలకి సాయం చేస్తుంటాయి. రైట్. అంటే ఇప్పుడు మా ఊరికి ఏం కావాలని ఇచ్చేస్తారండి? ఎగ్జాక్ట్లీ. మీ ఊరికి మెట్రో కావాలా, ఫ్లైఓవర్ కావాలా, లేకపోతే ఎయిర్పోర్ట్ కావాలా, మీకు ఏది కావాలంటే అది ఇస్తాం. షజామ్. ఊళ్ళో సినిమాలు చూడాలంటే బాగా ఇబ్బందిగా ఉందండి. ఒక థియేటర్ కట్టితే. పక్కసరిగా మీనాక్షి గారు మీరు చెప్పండి. చాలా ఏళ్లుగా సరైన సమయానికి ట్రీట్మెంట్ అందక ఈ ఊరు చాలా మందిని కోల్పోయింది. ఇక మీద అలా జరగకుండా ఉండాలంటే ఈ అంజనాద్రిలో ఒక హాస్పిటల్ ఉంటే బాగుంటుంది. హాస్పిటలేగా డన్. వీళ్ళకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిద్దాం బాస్, విత్ హెలిప్యాడ్. ఏమంటారండి? షజామ్. ఏ సిరి, చీఫ్ టెల్ మీ. వాడి గురించి ఏమైనా తెలిసిందా? అదే పనిలో ఉన్న చీఫ్. ఈవినింగ్ కల్లా వాడికి పవర్స్ ఎక్కువ నుంచి వస్తున్నాయో కనిపెట్టిస్తా. హాస్పిటల్ ఫౌండేషన్ పడేలోపు హ్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం. తీసుకున్నారు 1000 రూపాయలు తిరిగి ఇవ్వకపోతే నడి రోడ్డు మీద నీ పరువు తీస్తాను. ఏమనుకుంటున్నావా? రేపిచ్చుకోడు ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నా? ఒక్క రూపాయి కూడా ఎవరు ఎంపిక డబ్బిక ఒకసారి నా డబ్బా బర్రెమోహందోనా. ఇదేమూర్రా బాబు, ఒక్కడో తెలియదు అంటున్నాడు. అసలు ఈ హనుమంత్ గడికి పవర్స్ ఎక్కువ నుంచి వస్తున్నాయి అంటే కర్మ. నేను చెప్పనా? నీకు తెలుసా? నేనే ఇచ్చా. నువ్వా? సాక్రిఫైస్ చేశా. నాకు డౌటే. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇంటికి వస్తే చూపిస్తా. పొద్దున్నే మొదటి నువ్వే రమ్మన్నావా? నాకు తెలియదు, ఇప్పుడే కలిసాడు. రేయ్, తెలియపోతే తెలియనట్టు ఉండాలి. తెలిస్తే నాలా పాడైపోయిన బన తినాలి. నీకు తెలుసా? అయ్యో నాకు తెలియదండి. తెలీదు. నీకు తెలుసు, నాకు తెలుసు. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా ప్లీజ్. నెల రోజుల కిందటి వరకు వాడికి ఎటువంటి బలం లేదండి. సరిగ్గా నెల రోజుల కిందట అదిగో తిప్పుకుంటూ వెళ్తుంది ముర్రాజాతి గేదె. భాష తింటావా? మా భాష నువ్వేం తింటావులే. దాన్ని గట్టిగా వాటేసుకుని ముద్దటేసాడండి. అంతే, ఆడికి బలం పెరిగిపోయి పెద్ద పెద్ద ఒత్తాదుల్ని గాల్లోకి ఎగరేసుకుంటాడండి. నిజం. నేను నమ్మనే. దాన్ని ముద్దు పెట్టుకుంటే ఉన్న పవర్స్ అన్ని పోయేలానే, దాన్ని ముద్దు పెట్టుకుంటే పవర్స్ వస్తాయంట. బుల్షిట్. దున్నపోతే పెడలు తీసి పడేయకండి. ఏ ముట్టుకుంటే కరెంట్ రావట్లేదా? అలాగే దాన్ని పట్టుకుని ముద్దు పెట్టుకుంటే పవర్స్ వస్తాయి. ఓ మై గాడ్, ఐ థింక్ షీస్ కైండ్ ఆఫ్ లైక్ ఎ విచ్. స్కార్లెట్ విచ్. ఎస్ అండి, మామూలు విచ్ కాదు, పెద్ద శాండ్విచ్. థ్యాంక్ యూ. కొప్పు తీసి వెళ్ళి ముద్దు పెట్టుకుంటారండి, మళ్ళీ పవర్స్ వచ్చేస్తాయి. దట్స్ ది ఐడియా. అయ్యో పవర్స్ వస్తాయండి, కష్టం. చెప్పారు కదా అదే పర్పస్ అని. బ్లడీ వైల్డ్ బఫెలో. దాన్ని ముద్దు పెట్టుకోవడానికి మౌస్ స్ప్రే ఎందుకండి? ఉండండి ఒక్కబడి నీకెట్లా చెప్పేది? నాకు తెలుసురా. జస్ట్ ఎ కిస్. Bloody villagers. Shazam! I can't believe I fell for. Hey Black Panther. ఏంటి హడావిడి? హనుమంతికి అంత బలం ఎలా వచ్చిందో చెప్తాడంట. ఈ పక్కోడేంటి గజపతి గారిని గాల్లో ఎగరేసి కొట్టాడని ఆశ్చర్యంగా ఉందా? దానికి కారణం కాశీగడి పాలు. నా పాలు? గేదె పాలు. పాలా? Shazam! నమ్మట్లేదా? Not at all. అరే బా, నువ్వు రాసిన స్నేహితుడివి. ఏం ఆశించకుండా సాయం చేస్తున్నావు. నీ వ్యాపారంలోంచి ఓ పావుల వాట పంపి. నీకంటే గజపతి గడి నయం కదరా, 10 వయసులో ఆర్డర్ తీసుకున్నాడు. 5 లీటర్ల పాలు పోయిరా. డబ్బులు ఇగో 100. క్యాచ్. అవుట్ అవుట్. ఈ పాలలో ఒక చుక్క కూడా వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. ఈ పాలని హోల్సేల్ గా నాకే కావాలి. Shazam! Get out. Shazam! ఎందుకండి? Thank you. పర్లేదండి. సార్, ఇది బండరాయి కాదండి, మొండిరాయి. లోడ్ ఎక్కువయ్యి అర్రములు దాటేస్తుందండి. ఇది తీయడం అయ్యే పని కాదు. కాసేపట్లో వాడికి పవర్ ఎలా వస్తుందో తెలిసిపోతుంది. వెయిట్ వాచ్.
ఊరందరి ముందు పడిపోయిన కళ్ళద్దాలు తీసి పెట్టేశారు. కొంపదీసి ఆడికి మీరు పడిపోయారా ఏంటి? చీఫ్ నేను చెప్పాగా ఐ డిజైన్ ద మోస్ట్ పవర్ఫుల్ సూట్ ఎవర్. ఇట్స్ రెడీ. Shazam! The Mega Man 2.0. And guess what? Vibranium mother husband material తో తయారు చేస్తారు. It's indestructible. Kick ass, right? And check this out, chief. ఇందులో ఏముందని చూస్తున్నారు కదూ. డోంట్ అండర్ ఎస్టిమేట్. దీని పంచ్ పవర్ ముందు ఆ హనుమంత్ గాడి పవర్ పిల్ల బచ్చా చీఫ్. కమ్ ఆన్, రైట్ అవుట్. కమ్ ఆన్, రైట్ అవుట్. ఫీల్ చీఫ్, ఫీల్ ద పవర్. కమ్ ఆన్. హనుమాన్, హనుమాన్, హనుమాన్. ఇదివరబా ఈ దెబ్బతో చుట్టుపక్కల ఓలలో కూడా నీ పేరు మారుమోగిపోయింది బా. మరా హోదైటి అయినా ఎంతకాలం అని ఇలా ఎదుగు బొదుగు లేకుండా పడుంటాం. మనం కూడా ఒలింపిక్స్కి వెళ్ళి దేశానికి ఒక బంగారు పథకం తెచ్చేస్తే ఎట్టదంటావు? ఏ నువ్వా ఒలింపిక్కే? మన మణిబాబు చూసుకుంటాడులేవా. చూసుకుంటాలే అరే చూసుకుంటాడే. ఎంత కాదన్నా మనం విజిట్ 2 కిలోమీటర్లు వెళ్ళకుండా ఉంటుందా? వెళ్ళద్దే. ఆ. ఎందుకు వెళ్తావు? మరి అలా కాదు బా. ఇప్పుడు పోటీలు రాత్రి ఉంటే ఏంటో పరిత్యా. అయినా మీనాచి మనకి పడిపోయిందిలే బా. వాళ్ళ తాతను అడేయాలంటే ఇట్లాంటిది ఏదో ఒకటి చేయాలి కదా. ఆయన అంత తొందరగా నచ్చాల్సిన అవసరం వచ్చిందిరా బా. మీనాచిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఏంటి పెళ్ళే? ఆ. ఒరే సిగ్గుందా? ఇంట్లో అక్కను పెట్టుకుని నీకు పెళ్లి నిగురుతావేంట్రా? అది పెద్ద గయ్యాలరా. అది గయ్యాలదని చుట్టుపక్కల ఊర్లంతా కూడా తెలిసిపోయింది. దానికి పెద్ద సంబంధాలు కూడా ఏం రావట్లా. అందుకే నేను చేసేకుందాం అనుకుంటున్నా. ఏమంటావు? చేసుకో. ఇంట్లో పొయ్యి వెలిగించటం రాదు గాని ఊరంతా భోజనాలు పెట్టడానికి తయారైపోయావు. ఏంటే ముసలి ఎక్కువ మాట్లాడుతున్నావు. అది పెళ్లి చేసుకోకపోతే నేనేం చేయాలి? అది పెళ్లి కాకుండా ఉండిపోవటానికి కారణం ఎవర్రా? నువ్వు. పెళ్ళయిన తర్వాత తమ్ముణ్ణి కూడా తీసుకొస్తానంటే ఎవరు ఒప్పుకుంటారా? అది వెళ్ళిపోతే నువ్వెక్కడ తప్పటడుగు వేసి రోడ్డును పడతావేమోనని నిన్ను కూడా తీసుకొని వస్తానని వాళ్లతో షరతు పెట్టింది. దొంగోణ్ణి ఎవరైనా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటారా అని అందరూ నానా మాటలు అంటుంటే వాళ్ళని బయటికి వెళ్ళగొట్టిందే గాని నిన్ను ఏనాడూ వదులుకోలేదు. అట్టాంటి దానిరా నువ్వు గయ్యాళి అనేది. అరే హనుమంతు, ఎరా ఏళ్ళ దాకా ఎక్కడికి తిరిగొచ్చావురా? ఊర్లో అందరూ అదేంటి సూపర్ హీరో అంటున్నారా? ఏకంగా హనుమయ్యతో పోల్చుతున్నారంట. హనుమయ్య చాలా బలవంతుడ్రా, కానీ రాములూరికి సాయపడ్డాకే భగవంతుడయ్యాడు. నువ్వు కూడా ఈ అంజనాద్రికి ఏ కష్టం వచ్చినా ముందుండి సాయపడాలి. ఏంట్రా ఈరోజు రుచి లేదు, ఇది లేదు, అది లేదని వంకలు పెట్టట్లేదు? గుణపం ఇక్కడే కదా పెట్టాను. నేను తోటలో మర్చిపోయినా ఏంటి? మొత్తం 500 కొబ్బరికాయలు బాబాయ్. కావాలంటే లెక్కెట్టుకో. గొప్పడిరా బాబు. ఇదిగా కాయకి 4 రూపాయలు లెక్క. 2000 వస్తానమ్మా.